రాజన్న ఆలయ అభివృద్ధి పేరిట సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేర్కొంది. రాజన్న ఆలయ అభివృద్ధి పేరిట భక్తులకు దర్శనాలు నిలిపివేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేర్కొంది. సోమవారం రోజున వేములవాడ పట్టణంలో జరిగిన ఓ సమావేశంలో రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరిట ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణతో పాటు ప్రధాన కార్యదర్శిగా రామతీర్థపు రాజు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యంత ప్రాచీనమైన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని, దానికోసం రానున్న జూన్ 15వ తేదీ నుండి ఆలయంలో సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఓవైపు అభివృద్ధితో పాటు మరోవైపు భక్తులకు దర్శనాలు కూడా కొనసాగించాలని వారు సూచించారు. దీనికి నిరసనగా రానున్న మే 14వ తేదీ బుధవారం రోజున నిర్వహించే వేములవాడ పట్టణ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించి రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం పునఃసమీక్ష చేసేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు రాపల్లి శ్రీధర్, నరాల దేవేందర్, నిమ్మశెట్టి విజయ్ తదితరులు ఉన్నారు. అభివృద్ధి చేయడం జరిగింది. మరి మా డిమాండ్ కూడా వేములవాడ పట్టణ ప్రజల ఐక్య వేదిక తరపున ఈరోజు వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితిగా ఏర్పాటు చేసుకొని మరి పట్టణ పుర ప్రముఖుల అందరి సమక్షంలో ఈరోజు ఈ సమితికి అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ గారిని, మరి ప్రధాన కార్యదర్శిగా రామతీర్థపు రాజు గారిని వేసుకొని ఇంకా మిగతా సభ్యులందరినీ కూడా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి గారు తెలియజేస్తారు. దయచేసి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి మన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సహకరిద్దామని కోరుకుంటున్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజన్న ఆలయం మరి అభివృద్ధి విస్తరణలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు మరి జూన్ 15 నుంచి ఆలయం పూజలు యథావిధిగా చేసుకుంటూ మరి దర్శనానికి వచ్చే భక్తులకు అనుమతి ఇవ్వడం మరి జూన్ 15 నుంచి బంద్ చేస్తామని చెప్పి వారు ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి దానిపైన మా వేములవాడ పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు, మరి రాజకీయ నాయకులం, అఖిలపక్ష కమిటీ నాయకులం అందరూ కలిసికట్టుగా మరి అలా ఈ రోజు సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మా యొక్క వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యాచరణకు గౌరవ అధ్యక్షుడిగా ప్రతాప రామకృష్ణ గారిని పెట్టుకుంటూ, అదేవిధంగా ఇతర కమిటీ మెంబర్లను రాజకీయ నాయకులు ఉంటారు, వ్యాపార వర్గాలున్నాయి, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా మిగతా ప్రముఖులు కూడా ఇందులో హిందూ సమాజం కూడా అందరూ కూడా దీనిలో కమిటీ మెంబర్స్ ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి మే 14 రోజున పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దయచేసి స్వచ్ఛందంగా ఎవరికి వారే మరి రాజన్న భక్తులుగా మనం వేములవాడ పట్టణంలో ఆ రాజన్నను కాపాడాలి, ఆ పవిత్రతను కాపాడని చెప్పి మన అందరం కూడా ఒక మంచి భావంతో ముందుకొచ్చి స్వచ్ఛందంగా బంద్కు పిలిపిస్తున్నాం. దయచేసి బంద్కు సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వ్యాపార వర్గాలను కోరడం జరుగుతుంది. ఏదైతే వేములవాడ పట్టణంలో మరి పేదల దేవుడు, మరి పేదల కొంగు బంగారమైన రాజన్న ఆలయం విస్తరణ పేరిట జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, మరి ఇక్కడున్న గౌరవ శాసనసభ్యుల ద్వారా, మరి మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఆలయంలో ఉన్న విగ్రహాన్ని ముట్టాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని, ఆచారాలని మరి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మనందరి మీద ఉంది. మరి ఏదైతే మరి ఇక్కడ తూర్పు వైపు ఉన్నటువంటి 33 ఎకరాల చెరువులో పూడ్చినారో అక్కడ మీరు నిర్మాణాలు చేసిన తర్వాతనే ఇక్కడ దేవాలయాన్ని ముట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఈ ఆలయాన్ని మూసివేస్తే మరి ఈ ఆలయ భక్తుల మీద ఆధారపడి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంతో మంది మరి ఇక్కడ పేదలు పొట్ట గడుపుతా ఉన్నారు. వారి పొట్టగొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు ఆలయం మూసివేసి అభివృద్ధి పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మరి ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా తెలియజేయలేదు. కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలు ఆలయం మూసివేస్తే మరి ఇక్కడున్న వ్యాపారస్తులు చిన్న చిన్న బతుకులు మరి ఏమైతే అని ఒక్కసారి దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి యాదాద్రిలో ఈ విధంగా గతంలో గవర్నమెంట్ 1000 కోట్లు ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి జరిగిందో అదే తరహాలో ప్రభుత్వమే నిధులు కేటాయించి ఈ ఆలయ అభివృద్ధి విస్తరణ జరగాలి. మరి ఏదైతే రాజన్న ఆలయ ఎఫ్డీలో నుంచి
డబ్బులు తీస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దీనికి ఈ నెల 14న ఈ ఆలయ మూసివేతకు వ్యతిరేకంగా ఈ నెల 14న అఖిలపక్ష ఆధ్వర్యంలో మరి బీజేపీ, బీఆర్ఎస్, హిందూ ధార్మిక సంస్థలైనటువంటి అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి బంద్కు గతంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ఇది కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నాం. ప్రధానమైన డిమాండ్లు మేము అభివృద్ధికి అడ్డం కాదని మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డం కాదు, కానీ ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదు. మరి ఈ యొక్క రోడ్డు వెడల్పు విషయంలో మరి వారు ఎంత అయోమయం గురి చేసిరో, వాళ్ళు ఎంత మనోభావాలు దెబ్బతీసిరో, వాళ్ళు ఏ విధంగా మానసిక హింసిస్తారో ప్రజలంతా కూడా వింటా ఉన్నారు. మరి అదే తరహాలో ఈ ఆలయం మూసివేస్తే మరి ఎంతో మంది జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి పునరాలోచించుకోవాలి. మీరు ఏదైతే మీరు మూసివేత నిర్ణయం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ పట్టణ ప్రజల సహకారంతో అందరం కలిసి కూడా ఈ ఆలయ అభివృద్ధి కొరకు కానీ మరి ఈ యొక్క హిందూ మనోభావాలు కాపాడడానికి కొరకు కానీ మేము అందరం కూడా ముందుండి మరి పోరాడతామని ఈ సందర్భంగా శాసనసభ్యుల గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా ఎప్పుడు కూడా గతంలో అభివృద్ధి విషయంలో, ఆలయ అభివృద్ధి విషయంలో మరి పుర ప్రముఖులతో కానీ మేధావులతో కానీ అందరితో కూడా ఒక డిపిఆర్ తయారు చేసి, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి అందరితో కూడా మీటింగ్ పెట్టి మరి చూపించడం జరిగింది. మరి ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఈ పట్టణ పురప్రముఖులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి మేధావులతో కానీ ఎప్పుడు కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మీకు తగదు. మీరు వెంటనే ఇక్కడున్న హిందూ మనోభావాలను కాపాడుకుంటూ మరి ఆలయం మరి చుట్టుపక్కల ఏదైతే చెరువులో 33 ఎకరాలు పూడ్చిరో దానిలో పనులు ప్రారంభించి మరి ఈ ఆలయాన్ని ముట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, మీరు మా యొక్క డిమాండ్ను మీరు పెడచెవిన పెడితే మాత్రం ఉద్యమాలు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.